ఈ రోజు వీడియోలో మనం ఈ బోట్ ఎక్స్ప్లోరర్ స్మార్ట్ వాచ్ యొక్క కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నా. సో నాకు దీని ప్రోస్ అండ్ కాన్స్ చాలా వరకు 100% వరకు అర్థమైంది. సో ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఈ వాచ్ వి ప్రోస్ అండ్ కాన్స్ టైప్ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీని బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చాడు. మనకి ఇది వచ్చేది ప్రైస్ చూసుకుంటే 3000 స్టార్టింగ్ రిలీజ్ 3000 పెట్టాడు. తర్వాత 3500 ఉంది. ఇప్పుడు కూడా ప్రెసెంట్ 3500 ఉంది. కొన్నిసార్లు 4000 అవుతుంది. సో 3 to 4000 మధ్యలో అనుకున్నాం. 3 to 4000 మధ్యలో దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ మిగతా వాటికి మనకి నాయిస్ కలర్ ఫిట్ ప్రో ఉంటుంది కదా, సో వాటిది కూడా ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుందో దీని కూడా అలాగే బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సెకండ్ నాకు దీంట్లో నచ్చింది ఏంటి అంటే దీని డిస్ప్లే. అఫ్ కోర్స్ ఇది ఎల్సీడీ డిస్ప్లే మాత్రమే, ఇది నార్మల్ AMOLED డిస్ప్లే కాదు, ఎల్సీడీ డిస్ప్లే. అండ్ ఇది 240x240 పిక్సెల్స్ డిస్ప్లే, ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది. సో ఈ ఫుల్ టచ్ స్క్రీన్ అన్ని ఉన్నాయి. దీంట్లో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే ఈ డిస్ప్లేలో ఏంటి అంటే నాకు బ్రైట్నెస్ కూడా కరెక్ట్ గా ఉంది. సో నేను బయట సన్లైట్ లో వెళ్ళినప్పుడు కూడా బ్రైట్నెస్ ఫుల్ పెట్టుకుంటే మాత్రం మంచి బ్రైట్నెస్ తో నీట్ గా కనిపిస్తుంది నాకు డిస్ప్లే అయితే. నాకు దాని నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. డిస్ప్లే మాత్రం వేరే సెగ్మెంట్ అంటే బోట్ లో స్టార్మ్ తో కంపేర్ చేస్తే దీని డిస్ప్లే కొంచెం బెటర్ ఉందని చెప్తాను నేను. ఎందుకో లైక్ అంటే బ్రైట్నెస్ కొంచెం నీట్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. సో అలా బ్రైట్నెస్ కొంచెం ఎక్స్ట్రా ఉండడం వల్ల నాకు సన్లైట్ బెటర్ గా కనిపిస్తుంది స్టార్మ్ కంటే ఇది. అండ్ మిగతా డిస్ప్లే అంతా సేమ్ బోట్ స్టార్మ్ ఏదైతే ఉందో దీని అదే డిస్ప్లే. థర్డ్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే దీని వాటర్ రెసిస్టెన్స్. ఈ పాయింట్ కి పర్టికులర్ గా మెన్షన్ చేయాలని అనుకుంటారు, కానీ ఒక సిచ్యువేషన్ చెప్తా. ఏమైంది అంటే నేను లాస్ట్ ఒక 4 days ముందు వర్షంలో ఇంటికి వస్తున్నాను. వాచ్ తీసి ఎక్కడ లోపల పెట్టలేదు, నేను పాకెట్ లో కూడా పెట్టుకోలేదు. వాచ్ అలాగే చేసుకుంది. గట్టిగా వర్షం పడుతుంది. అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత నా వాచ్ కి ఏం కాలేదు, యాజ్ ఇట్ ఈస్ రన్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వర్షంలో కూడా నాకు టైం చూసుకోవడానికి వచ్చింది అండ్ టచ్ కూడా పని చేస్తుంది. సో ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే వాటర్ రెసిస్టెన్స్ అనేది చాలా దాని యూజ్ అని తెలుస్తుంది. అండ్ ఇది తీసుకుని మీరు స్విమ్మింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అంత 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో నాకైతే ఆ రోజు వర్షంలో మాత్రం ఇది ఏం కాలేదు. నేను ఆ రోజు ఇది పోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయి పని అనుకున్నాను, కానీ లిటరల్ గా ఏమంటే ఏం కాలేదు దీనికి. సో అంత బాగుంది దీని వాటర్ రెసిస్టెన్స్ నాకైతే. నెక్స్ట్ మనం దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు బాగా నచ్చినవి దీంట్లో ఫీచర్స్. 1, 2, 3 ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి తెలుసా? ఎన్ని ఫీచర్స్ అంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైక్ లెక్కేసి చెప్పుకోవడం కూడా నాకు యాక్చువల్గా గుర్తులేవు అన్ని ఫీచర్స్ లెక్కేసి చెప్పడానికి కూడా, బట్ చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నాకైతే ఆ ఫీచర్స్ వరకు మాత్రం చాలా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పోర్ట్స్ మోడ్ అని ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ లో మీకు ఏంటి అంటే అవుట్డోర్ వాకింగ్, ఇండోర్ వాకింగ్, సో అలా అన్ని ఒక 8+ మీరు ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాటన్నిటికీ మీరు చూసుకోవచ్చు. లైక్ చాలానే ఉంటాయి. సో అదొకటి. అండ్ దాంతో పాటు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీ వాచ్ నుంచి ఫోన్ లో ఉన్న మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫోన్ ఎక్కడో దూరంగా ఉంది, మీ స్పీకర్ లో పాటలు వింటున్నారు, మీ దగ్గర వాచ్ ఉంది. సో నెక్స్ట్ సాంగ్ అని ఇక్కడ వాచ్ లో సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో అలా మ్యూజిక్ ప్లేయర్ కూడా దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అన్ని మ్యూజిక్ ప్లేయర్ సపోర్ట్ చేయదు, అదొక నెగిటివ్ ఉంది దీంట్లో. నాకు నచ్చింది ఏంటంటే మ్యూజిక్ ప్లేయర్ పనిచేస్తుంది. దీంట్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంది, కానీ అన్ని మ్యూజిక్ ప్లేయర్స్ ని సపోర్ట్ చేయదు. అన్ని ఫోన్స్ లో అన్ని సపోర్ట్ చేయదు. లైక్ ఎలా అంటే నేను వాడుతుంది పోకో X3 Pro. దాంట్లో నాకు ఓన్లీ స్పాటిఫై వరకు మాత్రమే పనిచేసింది. ప్రెసెంట్ ఉన్న వాటిలో నా మ్యూజిక్ యాప్ కానీ అక్కడికి వింక్ మ్యూజిక్ కూడా నాకు పనిచేయలేదు. స్పాటిఫై ఒకటి పనిచేస్తుంది. అండ్ మా ఫ్రెండ్ది వేరేది Redmi Note 10 Pro ఉంది. వాడి దాంట్లో పెట్టినప్పుడు అయితే నాకు ఆల్మోస్ట్ స్పాటిఫై పనిచేసింది, వింక్ పనిచేసింది, గానా మాత్రం పనిచేయలేదు ఎందుకో దాంట్లో. సో ఇలా ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్కటి ఉంది. మ్యూజిక్ ప్లేయర్ ఒక ప్రాబ్లం వస్తున్నాడు. స్పాటిఫై అయితే అన్నింటిలో వర్క్ అవుతుంది, బట్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇది ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్క మ్యూజిక్ ప్లేయర్ సపోర్ట్ చేయట్లేదు. సో దీన్ని కంపెనీ వాళ్ళు ఏమైనా అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తారో లేదో తెలుసుకోవాలి. ప్రెసిడెంట్ అయితే అలానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. దాంతో పాటు రిలాక్స్ అని ఒక మోడ్ ఉంది. లైక్ అదేంటి అంటే 1 or 2 minutes పాటు మనము రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏదైనా బాగా స్ట్రెస్ మూమెంట్ లో ఉన్నాము, సో ఆ టైంలో ఒక 1 minute 2 minute మనకి ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేపించి మనం రిలాక్స్ చేపిస్తుంది. బాగానే పనిచేస్తుంది. అది కూడా నేను అనుకున్నా ఇదేం పనిచేస్తుంది అనుకున్నా, బట్ ఇట్ వర్క్స్. అండ్ అవే కాకుండా అలారం కూడా ఉంది. అండ్ ఆల్సో ఉమెన్స్ కి మెన్స్ట్రేషన్ సైకిల్ టైం టు టైం దానికి కూడా ఉంది. సో ఇవి కూడా ఉన్నాయి అనమాట. నీట్ గా ఫీచర్స్ అనేవి దీంట్లో చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మీకు ఇంకా దీంట్లో యాప్ ఉంది మనకి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బోట్ ప్రో గేర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే మనకి బోట్ ప్రో గేర్ లోపల. సో దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే మనం స్టార్టింగ్ లో చూసుకుంటే, సో ఇక్కడ యాక్టివిటీస్, ఈ రోజు చేసిన యాక్టివిటీస్ నేను, అండ్ స్లీప్ ఎంతసేపు పడుకున్నాను అనేది, అండ్ హార్ట్ రేట్ వచ్చేసరికి ఇది హార్ట్ రేట్ నేను ఏంటంటే ప్రస్తుతానికి ఆఫ్ పెట్టుకున్నా మాన్యువల్ గా. సో ఆటోమేటిక్ గా పెట్టుకున్నప్పుడు అది వస్తుంది. సో అలా ఉంటుంది. అండ్ మనం ఇది డీటెయిల్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో డీటెయిల్స్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి మనం సెలెక్ట్ చేసుకుంటే
నిద్ర ఎలా పోయినాము. సో ఇలా అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో ఇంటర్ఫేస్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మన వెయిట్ అండ్ హైట్ మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే డివైస్ లో మనకు వచ్చే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో దీని మెయిన్ ఏంటి అంటే దీంట్లో కాల్ అలర్ట్ ఉంది. సో కాల్ అలర్ట్ ఏంటి అంటే మనకి కాల్ వచ్చినప్పుడు దీంట్లో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడలేం, బట్ కాల్ కట్ చేయొచ్చు అండ్ కాల్ సైలెంట్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ ఫోన్ ఎక్కడ దూరంగా ఉంది, ఆ టైంలో మన దగ్గర వాచ్ ఉంది, ఫోన్ వచ్చింది, ఆ టైంలో మనం ఫోన్ సైలెంట్ పెట్టుకోలేకపోతే కట్ చేయాలంటే వాచ్ నుంచి చేసుకోవచ్చు, బట్ లిఫ్ట్ చేసి మాట్లాడడం అయితే రాదు. ఎందుకంటే ఇది ఫిట్నెస్ వాచ్, ఒక స్మార్ట్ వాచ్, యాపిల్ వాచ్ టైప్ కాదు, ఇది ఒక ఫిట్నెస్ వాచ్ కాబట్టి మనకి లిఫ్ట్ చేసి మాట్లాడుకునేది అయితే దీంట్లో లేదు. అండ్ దీంట్లో నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి సెడెంటరీ అలర్ట్ అని ఉంది. ఈ సెడెంటరీ అలర్ట్ ఏంటంటే ఎక్కువసేపు ఒక గంట సేపు కూర్చున్నామా, ఒక 2 గంటల సేపు కూర్చున్నామా, సో వాచ్ మనకు ఒక అలర్ట్ ఇస్తుంది, కూర్చున్న చాలు వెళ్ళి లేసి ఏదో ఒకటి నడువు అని. సో దానివల్ల ఏంటి అంటే మనకు బద్ధకం తగ్గుతుంది. దాంతో పాటు ఏంటంటే ఫిట్నెస్ వాచ్ కదా, సో మనం కొంచెం ఇంకొంచెం ఫిట్ గా ఉంటాం. మనం బద్ధకంగా అక్కడే ఉండి పొట్టలు పెరిగిపోయి బరువు పెరిగిపోయి దానికంటే సో కొంచెం ఫిట్ గా ఉంటాం అనమాట దాంట్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో అలారం అలర్ట్ ఉంది, దాంతో పాటు ఎస్ఎంఎస్ అలర్ట్, డైల్ సెట్టింగ్స్. సో అలారం అలర్ట్ మీకు ఐడియా ఉంది, ఎస్ఎంఎస్ అలర్ట్ నార్మల్. అండ్ డైల్ సెట్టింగ్స్ ఏంటి అంటే పర్టికులర్ గా మీరు ఇప్పుడు చూసినట్టయితే నేను ఈ వాచ్ ఫేస్ యూస్ చేస్తున్నాను. సో ఎక్స్క్యూజెస్ డోంట్ బర్న్ క్యాలరీస్ అని మంచి ఇదో ఒకటి నాకు. సో నేను ఇది వాచ్ ఫేస్ యూస్ చేస్తున్నా. ఇంకా చాలా అంటే చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి, అరౌండ్ మోర్ దెన్ 60 వాచ్ ఫేసెస్ దాకా ఉన్నట్టు గుర్తు. అండ్ ఇదిగోండి ఇక్కడ డైల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాంట్లో వెళ్ళినట్టయితే మనం ఇక్కడ కొన్ని వాచ్ ఫేసెస్ ఉంటాయి దీంట్లో. సో ఈ వాచ్ ఫేసెస్ లో మనం చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం మన కస్టమ్ వాచ్ ఫేస్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఏంటంటే టైం ఈ మూలకి వెళ్ళిపోతుంది, మనం ఏదైతే మనం వాల్ పేపర్ మనం పెట్టుకుంటామో అది ఈ మొత్తం వాచ్ అంతా వచ్చేస్తుంది. సో మన టైం ఏంటంటే మూలకి వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి మీరు కస్టమ్ మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. అండ్ అదే కాకుండా ఇదిగోండి క్లౌడ్ వాచ్ ఫేసెస్ అని సెర్చ్ చేస్తే దీంట్లో లైక్ చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి, రైట్. సో అవి కూడా వచ్చేసాయి, రైట్. ఇంకోండి కస్టమ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి, అరౌండ్ 60 వాచ్ ఫేసెస్ దాకా ఉన్నాయి. అండ్ వీటిలో మీకు నచ్చినట్టు ఏది కావాలంటే అది మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా నాకైతే బాగా నచ్చింది. కానీ నేనేమనుకున్నానంటే వాల్ పేపర్ సెట్ చేస్తున్నాం కదా, సో దానికి మనం క్లాక్ మనకు నచ్చిన చోట పెట్టుకునే ఆప్షన్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఆప్షన్ లేదు. మనకి ఏంటంటే టాప్ రైట్ కార్నర్ లో మాత్రమే, ఇక్కడ ఇట్స్ వైపు టాప్ రైట్ కార్నర్ లోకి మాత్రమే మనకి టైం వెళ్తుంది, మిగతా అంతా మనకి వాల్ పేపర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మ్యూజిక్ కంట్రోల్ ఉంది, చెప్పాను కదా మీకు ఇందాక మ్యూజిక్ కంట్రోల్ ఉన్నట్టు. అండ్ దీంట్లో స్పోర్ట్స్ ఆన్ ఆఫ్ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో వేకప్ గెస్చర్ కూడా ఉంది. ఏంటి అంటే ప్రతిసారి ఇలా చూసుకుంటే చాలు మనకి టైం ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇలా నార్మల్ బటన్ తో యూజ్ చేసుకోవచ్చు కూడా. ఒకవేళ వేకప్ గెస్చర్ ఆఫ్ పెట్టుకుంటే నైట్ టైం లో ఆఫ్ పెట్టుకోవడం బెటర్. దానికి మేకప్ గెస్చర్ ఆఫ్ చేయడానికి నైట్ టైం లో మనం ప్రతిసారి ఫోన్ ముట్టుకోకర్లేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే వాచ్ లోనే ఇలా స్లైడ్ స్క్రోల్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మనకి వాచ్ వేక్ స్క్రీన్ గెస్చర్ డిసేబుల్ అయిపోతుంది, మళ్ళీ అది క్లిక్ చేస్తే ఎనేబుల్ అయిపోతుంది. సో అలా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి ఏమున్నాయి ఇంకా, సో హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, అండ్ దాంతోపాటు డు నాట్ డిస్టర్బ్. అండ్ ఇది వచ్చేసరికి ఫైండ్ మై ఫోన్. సో మన ఫోన్ ఎక్కడ పోయినా సరే దీంతో మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే మన స్టెప్ కౌంట్స్, మనం ఎంత దూరం ట్రావెల్ చేసాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, సో వీక్ టోటల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక్కసారి పైన స్క్రోల్ చేసుకుంటే మనకి డిఫాల్ట్ మెసేజెస్ వచ్చినవి, నేను ఇందాక క్లియర్ చేసుకున్నా. అండ్ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇందాక మీకు చెప్పాను కదా, స్పోర్ట్స్, హార్ట్ రేట్, రిలాక్స్, అలారం, మ్యూజిక్ కంట్రోల్, టైమర్, వెదర్. సో దీని వెదర్ ఏంటి అంటే అక్యురేట్ గా 3 days గా చెప్తుంది. అంటే అక్యురేట్ గా కాదు, అప్రాక్సిమేట్ గా. అది ఎలా అంటే 90% వరకు కరెక్ట్ ఉంటుంది. సో అది మాత్రం నెక్స్ట్ 3 days కి ఎలాంటి వెదర్ ఉంటుందని చెప్తుంది. సో వెదర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ స్పోర్ట్స్ రికార్డ్స్ మనం వారం మొత్తం చేసింది, లేకపోతే వాచ్ పెట్టుకున్నప్పుడు మనం ఏమేమైతే స్పోర్ట్స్ చేసామో సో దానికి సంబంధించి రికార్డ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ నుంచే డైల్ ఫేసెస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒక 4 ఫేసెస్, మీకు నచ్చిన 4 ఫేసెస్ మనం పెట్టుకుని సో వాటిలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్రైట్నెస్ వచ్చేసరికి దీంట్లో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ షట్ డౌన్ అండ్ రీసెట్ అని ఉంటుంది ఇక్కడ. ఈ షట్ డౌన్ అండ్ రీసెట్ ఎందుకు అంటే సింపుల్ గా మనం వాచ్ యూజ్ చేయనప్పుడు పెట్టేస్తాం కదా బీరువాలో, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవి యూజ్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే దీంట్లో బాగా హైలైట్ అవుతున్న ఫీచర్ అదేంటంటే జీపీఎస్ మాత్రం దీంట్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదేంటి అంటే మనకి యాక్చువల్ గా ఏదైనా స్మార్ట్ వాచ్ కానీ లేకపోతే ఫిట్నెస్ బ్యాండ్ కానీ ఉన్నప్పుడు మనం ఎంత దూరం ట్రావెల్ చేసామో లేకపోతే ఎలా ట్రావెల్ చేసాము అని చెప్పేసి ఆ సర్కిల్ అంతా కూడా మనం ఫోన్ తీసుకెళ్తేనే ఫోన్ లో ఉన్న జీపీఎస్ వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఫోన్ ఇంట్లో పెట్టేసి ఓన్లీ వాచ్ మనం చేతికి పెట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేసి వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం ఇంకా జీపీఎస్ ఆల్రెడీ మనకు రికార్డ్ అయిపోతుంది. అండ్ అది వాచ్ లో నుంచి ఫోన్ లోకి వెళ్ళిన తర్వాతే మనం ఎగ్జాక్ట్ గా ఏ ఏరియా నుంచి తిరిగామని తెలుస్తుంది. వాచ్ లో ఏంటంటే ఒక ప్యాటర్న్ చూపిస్తుంది, మనం స్ట్రైట్ గా రైట్ తిరిగినామంటే స్ట్రైట్ గా రైట్ తిరిగినామని చూపించేస్తుంది, కానీ ఆ రోడ్ ఏంటి ఇదేంటో దీంట్లో చూపించదు. ఫోన్ కరెక్ట్ చేసుకుంటే మాత్రమే అది చూపిస్తుంది ఎక్కడికి వెళ్ళి తిరిగాము ఏం తిరిగాము అని చెప్పేసి. సో అదైతే నాకు నచ్చింది. జీపీఎస్ అనేది చాలా అక్యూరేట్ గా కూడా ఉంది, బాగా పనిచేస్తుంది జీపీఎస్ అనేది. మనకి అండర్ 5,000 లోపు జీపీఎస్ వస్తుంది అంటే
చాలా ఇదని చెప్పుకోవచ్చు. నాకు ఇంకా అర్థం కావట్లేదు బట్ 5000 లోపు జీపీఎస్ అనేది సింపుల్ గా ఎలా పెట్టేశాడో నాకు అర్థం కావట్లేదు. బట్ ఫీచర్స్ అయితే జీపీఎస్ తో మాత్రం అన్నిటికీ యూజ్ చేయలేము. అవుట్డోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్ అండ్ ఇంకొక అవుట్డోర్ వాకింగ్, అవుట్డోర్ సైక్లింగ్. సో ఈ రెండింటికి మాత్రమే మనం జీపీఎస్ యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ గా దీంట్లో అయితే వాటి వరకు లిమిటేషన్స్ ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే బండి మీద ఎక్కినప్పుడు అవుట్డోర్ సైక్లింగ్ అని సెలెక్ట్ చేసుకుని తిరిగేసి రావచ్చు. సో అలా కూడా పనిచేస్తుంది దీంట్లో అయితే. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్న కాన్స్, నాకు నచ్చని విషయాలు మాట్లాడుతున్నాను. సో నాకు దీంట్లో నచ్చని విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ ఏంటంటే నాకు మనకి బోర్డ్ వెబ్సైట్ లో చూసుకుంటే అప్ టు 30 days బ్యాటరీ లైఫ్ అని ఇచ్చాడు. సరే అప్ టు 30 days వదిలేసి నాకు కనీసం 10 days వస్తుంది అనుకున్నాం. 10 days కూడా రాలేదు, ఒక 1 week వస్తుంది. నాకైతే 7 days వరకు మాక్సిమం నాకు వచ్చేది. నాకు 7th day నేను ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి అన్నట్టుంది నాకైతే. అండ్ అందులోనూ నేను అన్ని ఫీచర్స్ కంప్లీట్ గా యూజ్ చేయను. నేను వాచ్ ఒక లిమిటేషన్స్ వరకే యూజ్ చేస్తాను, అయినా సరే నాకు 7 days వస్తుంది. సో మీరు ఇంకా కొంచెం ఎక్కువ మీరు వాడుతున్నారు, ఇంకా ఎక్కువ లిమిటేషన్స్ వస్తున్నాయి, మీరు మ్యూజిక్ లాంటివి ఎక్కువ దీంట్లో కంట్రోల్ చేస్తూ ఉంటారు, రిలాక్స్ మోడ్ ఎక్కువ వాడతారు, స్పోర్ట్స్ అనేవి కంప్లీట్ గా దీంట్లో పెట్టుకుంటారు, ఇన్ని చేస్తారు అంటే కన్ఫర్మ్ గా మీకు 7 days కూడా బ్యాటరీ లైఫ్ వచ్చే ఛాన్సెస్ లేవు. మాక్సిమం 4 days 3 days లో అయిపోతుంది. సో బ్యాటరీ లైఫ్ ఒక్కటి నాకు దీంట్లో నెగిటివ్ అనిపించింది. అండ్ సెకండ్ నాకు దీంట్లో నచ్చిన పాయింట్ ఏంటంటే దీని బ్లూటూత్ వర్షన్. బ్లూటూత్ 4.2 ఇచ్చాడు. ఇది రిలీజ్ అయింది రీసెంట్ గానే. అది యాక్చువల్లీ ఇప్పుడు బ్లూటూత్ 5.1, 5.2 కూడా వస్తున్నాయి. కానీ వీళ్ళు ఎప్పుడో లాస్ట్ 2 years బ్యాక్ ఉన్న బ్లూటూత్ 4.2 వర్షన్ ఇచ్చారు. సో అదొక నెగిటివ్ అనుకోవచ్చు. ఎందుకు అంటే బ్లూటూత్ 5.0 వర్షన్ లో మనకి డిస్టెన్స్ రేంజ్ ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు కనెక్టివిటీ పేరింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ 4.2 కొంచెం వీక్ ఉంటుంది కంపేర్ చేసి 5 కి 4.2 కి. సో 5 ఇచ్చుంటే బెటర్ అనిపించేది, బట్ 4.2 ఇచ్చాడు. అదొకటి నాకు నచ్చలేదు దీంట్లో. అండ్ నాకు ఇంకొక నచ్చని థర్డ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో SpO2 సెన్సార్ లేదు. సో బోర్డ్ స్ట్రాంగ్ లో ఏదైతే మనకి SpO2 సెన్సార్ ఉంది అని చెప్పి హైలైట్ చేశాడో దీంట్లో అదే సెన్సార్ తీసేశాడు. మేబీ జీపీఎస్ యాడ్ చేశాడని చెప్పి సెన్సార్ తీసేసి ఉండొచ్చు, బట్ నాకైతే అది కరెక్ట్ గా అనిపించట్లేదు. మాక్సిమం ఇంకొక 200, 300, ఇంకొక 500 యాడ్ చేసుకుని SpO2 సెన్సార్ కూడా యాడ్ చేసి ఉంటే బట్ ఇంకా ఇది వచ్చేది మంచిగా. సో ఆల్రౌండర్ బెటర్ ఉండేది. బట్ SpO2 సెన్సార్ అనేది అయితే దీంట్లో లేదు, అదొక నెగిటివ్ పాయింట్ దీంట్లో. ఫైనల్ వర్డిక్ట్ గా ఈ వాచ్ తీసుకోవచ్చా లేదా అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ ఫిట్నెస్ ఓరియంటెడ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వాచ్ తీసుకోవచ్చు. మీరు బయటకి రన్ కి వెళ్ళినా లేకపోతే సైక్లింగ్ కి వెళ్ళినా సరే దీంట్లో జీపీఎస్ ద్వారా మీరు ఎటు తిరిగారు ఏంటి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ మనకి ఎంకరేజ్మెంట్ టైప్, కాన్ఫిడెన్స్ టైప్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఫిట్నెస్ ఓరియంటెడ్ అయితే మాత్రం కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మనం కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ అలా అనుకుంటే మాత్రం మీకు వాచ్ చూడడానికి స్టైల్ గా ఉంటుంది. అండ్ దాంట్లో వాచ్ ఫేసెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీకు కస్టమ్ వాచ్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. సో కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ కి ఇలాంటివి తీసుకోవచ్చు అంటే ఎస్ అలా కూడా తీసుకోవచ్చు. సో 3500, 4000 లోపు మీకు ఒక మంచి స్మార్ట్ వాచ్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లైక్ వేరే వాళ్ళకి బిజినెస్ లో వాళ్ళకి తీసుకోవచ్చా అంటే మీకు కాల్స్ అండ్ SMS అలర్ట్స్ దీంట్లో అయితే ఉంటాయి. మీరు కాల్స్ మాట్లాడగలరు, SMS చూడగలరు కానీ రిప్లై ఇవ్వలేదు దీని నుంచి, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు SMS చూడగలరు కానీ రిప్లై ఇవ్వలేరు, కానీ కాల్స్ కూడా సేమ్ చూడగలరు. సో మీకు ఏంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ మీకు ఓకే అనుకుంటే మాత్రం కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు. బట్ మీకు బిజినెస్ కి వెళ్ళే వాళ్ళకి లేకపోతే కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాల్ మాట్లాడుకునే టైప్ ఉంటుంది, లేదా వాళ్ళకి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండాలి. ఆ టైప్ అనుకుంటే మాత్రం లైట్ తీసేసుకోండి, మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట నాది బోట్ వాచ్ ఎక్స్ప్లోరర్ రివ్యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ అశ్వర్మ సైనింగ్ ఆఫ్.